ఆయన పొరపాటున తొందరలో ఈ ఆజ్ఞాపత్రం పంపి ఉంటారు. ఇంతకు వచ్చిన కారణాంతరం తెలుసుకునిరా. ఇంకా కారణం తెలుసుకోవాలా? వద్దయ్యవద్దు. ఈ సమయంలో వారు మహారాజు ఎదురుకు పోవడం మంచిది కాదు. మీరెంత మాత్రం అక్కడికి వెళ్ళవద్దు. మనోహర వెళ్ళిరా. అత్తయ్య. విజయ వెళ్తాను. జాగ్రత్త, నేను వచ్చే వరకు మీరు తల్లిగారి సమీపానికి కూడా రాకూడదు. విజయ చూస్తుండే వెళ్ళొస్తాను. తుఫాన్ మహారాజా, ప్రళయ భయంకరమైన తుఫాన్. నగరం నిలువున సర్వనాశనం అయిపోతుంది. రాజప్రియ, ముందు వెనుక ఆలోచించకుండా మీరు వేసిన శిక్షలు దిగి ఫలితం ఈ తుఫాన్. ఆకలి కొన్న సింహంగా వస్తున్నాడు మనోహరుడు. అగ్నిపర్వతం నిప్పులు జరుగుతుంది. మహారాజా, మీ ఆజ్ఞను ఉపసంహరించుకోండి, లేదా దర్బారంతా దట్టబరం అయిపోతుంది. మరేం భయం లేదు. మనోహరుని సంఖ్యలతో బంధించి తీసుకురండి. సంఖ్యలతో బంధించి తీసుకురామని మహారాజు గారి ఆజ్ఞ. సంఖ్యల మనోహర, ఈ శిక్ష కారణమేమిటో నువ్వు మహారాజును అడగబోతుంది. చేతులకే గాని నోటికి కాదు కదా ఈ సంఖ్యలు. మనోహర, మేము ఇలా ఎందుకు పిలిపించామని తెలుసా? పిలిపించడం కాదు మహారాజా, సంఖ్యలతో కట్టి నన్ను ఇక్కడ కీర్తించారు. అవును, ఇది మా ఆజ్ఞ. ఇది ఆజ్ఞ కాదు, మీ ఆనందం. కన్న కొడుకును, కనక మాణిక్యమానని కన్నుల్లో పెట్టుకు లభించిన కొడుకును, చోళ వీరాంకురమని స్వర్ణడోలికల్లో నుంచి ముద్దాడిన కొడుకును, కులానికి మణిపూస, కన్నులకు వెన్నెలరేడు, వంశోద్ధారకుడు, వజ్రాల గని, ఆంధ్ర వీరకేసరి అని అల్లారు ముద్దుగా పిలిచిన ఆ నోరేనా ఈ ఆజ్ఞ విధించింది. అపరంజి కంకణాలకు బదులు ఈ ఆనందాలతో నిండు కులుపు నీ కొడుకును రప్పించడం ఆజ్ఞ కాదు, మీ ఆనందం. ఇది న్యాయస్థానం. నువ్వు అపరాధివి. తండ్రి కొడుకునే సంబంధం ఇక్కడ లేదు. మహారాజా, నేను ఒక సామాన్య పౌరుడులా అడుగుతున్నాను. ఏమిటి నా అపరాధం? నేను ఎవరికేం ద్రోహం చేశాను? అంతకున్నా పెట్టులోకారినా? ఏమిటి నా నేరం? మహారాజా మాట్లాడరే. ఇదిగో ఈ వీర నాయకులను అడగండి, ప్రజాప్రాతినిధ్యం వహించిన ఈ దేశ నాయకులను అడగండి. నా నేరం నిరూపించండి. నేరం నిరూపించాలి. ఇందులో మీకేం జోక్యం లేదు. ఇందులో ప్రజలకి జోక్యమే లేకపోతే ఇంత రాద్ధాంతం ఈ నిండు దర్బార్లో ఎందుకు జరగాలి? రాజకుటుంబంలో జరిగిన కల్లోలాన్ని రచ్చకెప్పించడం నీకేం గౌరవమా? చోళవంశీ చరిత్రకి ఇదొక ప్రతిష్ట. చాలు. వసంతోత్సవంలో సేనాదేవికి నువ్వు చేసిన అవమానానికి ముందామని క్షమాపణ వేడుకో. క్షమాపణ? ఈ కులగను క్షమాపణ? మనోహర, రాజ తిరస్కారానికి శిక్ష ఏమిటో నీకు తెలుసా? అగ్ని సాక్షిగా పెండ్లాడిన ఇల్లాలని విడిచి ఓ వెలయాలతో ఈ కొలువు కూటంలో కులుగుతున్న ధర్మద్రోహికి విధించవలసిన శిక్ష కంటే ఏమంత ఎక్కువైంది కాదు. మనోహర, సౌకరించావా? మహారాజా, ఈ అవమానంతో జీవించడం కంటే మనకి చావే మేలు. ఈ కుతర్కంతో నా కోపాన్ని రెచ్చగొట్టవద్దు. వెంటనే సేనాదేవిని క్షమాపణ కోరు. ఇది ప్రభు ఆజ్ఞ. ప్రభు ఆజ్ఞ కాదు. ధర్మ విద్రోహం జరిగినప్పుడు దేవుణ్ణి ఆతర్కించక మానదు. మహా ఇల్లాలైన తల్లికి కారాగార శిక్ష విధించిన తండ్రి దుర్మోహాన్ని ఏ కొడుకు ఉపేక్షించి ఊరుకుంటాడు? నువ్వు క్షమాపణ కోరుతావా లేదా? మనోహరుడు, ఈ కోటను క్షమాపణ? అవును, ఈ క్షణమే. క్షణం దాకా ఎందుకు? ఒక అరక్షణం చాలు. కానీ ఎవరినో తెలుసునా? స్వర్గం నుండి దిగొచ్చిన అప్సరసాన్ని ఎవరిని నీవు ఆరాధిస్తున్నావో, వసంత కోకిల వజ్రాల బొమ్మని ఎవరిని నెత్తినెక్కించుకుని ఊరేగుతున్నావో, కాలకోట విషం కక్కేదాని నాణికలు చిలికలు చేసి అడ్డవచ్చిన నీ పరివారాన్ని నరికేసి వంచిస్తున్న రక్తధారలతో నా మాతృదేవి పాదాలను అభిషేకించి ఆమెను, నా తల్లిని క్షమాపణ కోరతాను. నివర్తించమన్నారా? ఇలా మీ ఆజ్ఞ నివర్తించమన్నారా? భయపడుతున్నావా? పాపం, పురుషోత్తముడు యుద్ధరంగంలో పులి, కత్తి చూస్తే శత్రుజయం గడగడలాడిపోయేది. అలాంటి మహావీరుడు ఈ మాయాడి వల్ల పడి పిట్టలా గిజగిజలాడిపోతున్నాడు. నా నోరు మూస్తే లోకం నోరు మూస్తావా? ఊరు నాడు ఏకమై ఘోషిస్తోంది. అవును, నీవు కులదాపుత్రుడవని ఘోషిస్తూనే ఉంది. ఒకసారి కాదు, 1000 సార్లు అంటాను. నీవు కులదాపుత్రుడవు, కులదాపుత్రుడు. పురుషోత్తమ, నీ మదరోన్మానంతో మచ్చలేని ఈ చోళ రాజవంశ మాన మర్యాదలన్నీ మంటగలిసిపోయినాయి. నీ కామాంతంలో
కాకి ఎవరో కలహంస ఎవరో కనుక్కోలేకపోతున్నావు. కాలకూట విషయాన్ని కమ్మని అమృతమును సేవిస్తున్నావు. నా తల్లి ప్రేమ స్వరూపిణి, కారుణ్యమూర్తి. అలాంటి పతివ్రతా శిరోత్వాన్ని కారుకోతలు కూసిన ఈ చండాలని నేనంటే గుర్తుకొచ్చి పారేస్తాను. ఈ తుట్టెపురుగు విషయం తలకెక్కి నీలో జీవం కూడా లేకుండా పోయిందా? ఆగు! రాతితో చేసిన రాజ విగ్రహమా? నీకు బలి చేయడానికి ఇదిగో భక్తుడు. ఈ కవాలంతో దీని కంఠం నరికి జిన్నును పైకగజిన్నే ఆ సమస్త రక్తభారాలతో నీకు అభిషేకం చేస్తాను. చూడు నీ అంతరానికి ఏమవుతుందో. ఎవరు? అమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పాప పంకిలమైన ఈ దర్బారులో పరమ పవిత్రమైన నీ పాదం ఉచ్చదగింది కాదమ్మా. మనోహర, నీవు ఎక్కడికి తప్పించుకుపోతావు? మనోహర, ఆవేశంలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. ఇందమ్మా, నేను సహించలేను. నువ్వు క్షమించినా సరే నా తల్లిని అవమానం చేసిన వ్యక్తిని ఒక క్షణం కూడా భరించలేదు. అమ్మా, ఈ పవిత్ర శరీరం నుండి స్రవించిన ప్రతి రక్త బిందువు ఈ హింసాలోకాన్ని దహించి వేస్తుంది. ముందుగా నీ కరవాలంతో నిన్ను కన్న ఈ కడుపులో పుడిచి తర్వాత మహారాజు దగ్గరికి పో. తల్లితో నువ్వు చేసే ఈ రణతాండవానికి నీ తల్లి శవాన్ని రంగస్థలం చెయ్యి. అమ్మా, ఇదిగో నీ తల్లి. ఇందు నన్ను చంపి తర్వాత నీ ఇష్టం వచ్చేట్లు చెయ్యి. ఇక నేనేం మాట్లాడను. నాకై నేను ఎవరిని చూడనని శపథం చేశాను, వారిని నీ వల్లనే ఇప్పుడు చూడవలసి వచ్చింది. చేసిన ప్రమాణాన్ని పాటించని కొడుకును నిన్ను ఈ నిండు సభలో ప్రతిమానుకునే భంగపాటు నాకు చాలు. అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ కత్తినిలా ఇవ్వు. అయితే క్షమాపణ వేడుకోమంటావా? నాయన మనోహర, నీ తల్లి ఓ పిరికి పొంద కడుపున పుట్టులేదు. వీరపత్ని, వీరమాత. తండ్రి, ఈ క్షమాభిక్ష కంటే మరణమే మేము. అవును, ఈ క్రూరుడు చావవలసింది. వెంటనే తిని ఉరి తీయవలసిందిగా మా ఆజ్ఞ. అమ్మా, ఇప్పటికైనా సెలవి నేను నరికేస్తాను. ఇంకా సహనమా? అవును, ఇప్పుడే సహనం వహించాలి. అయితే నేను చావవలసిందే. చావవలసిందేనా? నీ కొడుకు మనోహరుడు చావవలసిందేనా? అవును, చావవలసిందే. తండ్రి కొడుకును చంపమని ఆజ్ఞ ఇవ్వడం, అందుకు కన్న తల్లి అంగీకరించడం, ఇంతటి అదృష్టం ఎవరికి లభిస్తుంది నాయన? ఓ తండ్రి, ఓ. అమ్మా, నీవేనా ఇలా చెప్పేది? అవును, నిన్ను నవమాసములు మోసిన కన్న తల్లి నేను చెబుతున్నా. అమ్మా, నిన్ను విడిచిపెట్టి నీ విధిని నిర్వర్తించు. అమ్మా, అమ్మా. అన్యాయం, శాంతించండి. మహామంత్రి, మనోహరుణ్ణి వచ్చస్థలానికి చేర్చండి. వద్దు, ఈ శిక్ష మహాఘోరం. శాంతించండి. రాజాజ్ఞను తిరస్కరించి సంక్షోభిస్తున్న నా మాతృ హృదయాన్ని మరింత గాయపరచకండి. తండ్రి, ఇదే నా కరపటి వీడ్కోలు. తిరిగి పరలోకంలో కలుసుకుందాం.